श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రవణ నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. శ్రవణ అంటేనే వినుట. విశ్వమంతా ఓం అనే శబ్ద తరంగాలను ఆ వెంకటేశ్వరుడి మీ నుండి ఉద్భవించి విశ్వవ్యాప్తి చెంది ఆ విష్ణువు యొక్క అతి పవిత్రమైన సంకేత తరంగాలు నాదమై వేదమై వినుట, శ్రవణేంద్రియములకు వినిపించుకొనుట. శ్రవణ అంటేనే మంచిని వినటము, ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని మున్ముందుకెళ్ళటము, మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని ఆచరించటమే ఈ శ్రవణేంద్రియముల యొక్క మొట్టమొదటి కర్తవ్యము. ఆ శ్రవణేంద్రియముల నుండే మన మేధస్సుకు మనస్సుకు మంచి సంకేతములు అందుతూ ఉంటాయి. ఈ శ్రవణ నక్షత్ర జన్మ నక్షత్ర దేవత దేవుడు ఆ శ్రీమన్నారాయణుడే. ఉత్తర దిశగా ఈ మకర రాశి వారు లక్ష్మీనారాయణుల చిత్రం కానివ్వండి, వెంకటేశ్వరుడి చిత్రం కానివ్వండి ప్రతిష్ఠ చేసి పూజించుకుంటే మంచి ధన జన ఆకర్షణను పొంది తీరుతారు. శ్రవణ నక్షత్రానికే కాకుండా అన్ని రాసుల వారికి ధనాకర్షణను పెంపొందింపచేసి వ్యాపారాభివృద్ధి కూడా చేయించేది ఒక ముఖ్యమైన మంత్రం ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని మీరు నిత్యం పఠిస్తుంటే రుణ బాధలన్నీ తొలగి వ్యాపారాభివృద్ధి కలిగి ఉద్యోగంలో ప్రమోషన్లు దొరికి ఉన్నత స్థానానికి వెళ్ళటం జరుగుతుంది. మీ పిల్లలు కూడా చదువులో రాణిస్తారు. వెంటనే పెన్ను పేపర్ తీసుకొని ఈ మంత్రాన్ని రాసుకోండి. మణిమయ పూజిత శాంత స్వరూపిణి శ్రావణలక్ష్మి సహాయ కృపే. అదే తమిళంలో అయితే మణిమయ పూజిత శాంతస్వరూపిణి తిరువోణాదేవి సహాయ కృపే. ఇది తమిళంలోనూ మలయాళంలోనూ ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు. మణిమయ పూజిత శాంతస్వరూపిణి శ్రావణలక్ష్మి సహాయ కృపే అని పఠించి చూడండి. ఆ శ్రావణ లక్ష్మి అద్భుతమైన ధన జన ఆకర్షణ శక్తిని మీకు అందచేస్తుంది. శ్రవణ నక్షత్రం చంద్రాంశం కల నక్షత్రం. వెన్నెల లాంటి చిరునవ్వులతో అందమైన ముఖ వర్చస్సుతో అందరినీ ఆకట్టుకునే శక్తి వీరికి ఉంది. కానీ వీరి ముఖంలో ఎక్కడో ఒక చోట
మచ్చ అన్నది ఉంటుంది. ముఖంలో కాకుండా భుజము పైన, వీపు పైన, తుంటి పైన వీరికి మచ్చ తప్పనిసరిగా ఉంటుంది. తేనె రంగు మచ్చ కలిగిన వీరు అదృష్టవంతులని చెప్పవచ్చు. మచ్చలు ఎందుకున్నాయి, ఎందుకు ఉండాలి అని ఆలోచించిన చంద్రుడికి మచ్చలు ఉన్నట్టే చంద్రాంశము కలవారు కాబట్టి వీరికి కూడా తప్పనిసరిగా కొన్ని మచ్చలు ఉంటాయి. చిన్ననాడే కృష్ణ లీలలు కూడా ప్రదర్శిస్తుంటారు. అల్లరి చిల్లరిగా ఉంటారు. ఎనర్జీ ఎక్కువగా ఉండి అతి ఉత్సాహంతో ఉద్రేక స్వభావం కలిగి ఉంటారు. తమ తెలివితేటలను ప్రదర్శించుకునే ఉత్సాహంలో అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు. ఆ లక్ష్మీనారాయణుల కటాక్షము ఉంటుంది. లక్ష్మీలాగా చంచల తత్వం కూడా ఉంటుంది. గ్రహ కుండలి సరిగ్గా లేకుంటే కొందరు పరస్త్రీ వ్యామోహం కూడా కలిగి ఉంటారు. అనవసరమైన రాద్ధాంతాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ అవలక్షణాలు గ్రహ కుండలిలో గ్రహ పరిస్థితి లేకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇది అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే ఆ దృష్టి దోషం అన్నది పాపగ్రహాల కలయికతో ఉంటేనే ఈ విధంగా వీరు ఇంట్లో అందమైన భార్య ఉన్నా, భర్త ఉన్నా అనవసరంగా ఎక్కడెక్కడో గుంపుల్లో రాసుకుంటూ ఉరుసుకుంటూ వెళ్ళిపోయి ఆ అల్ప సంతోషానికి ఒక్కొక్కసారి దెబ్బలు కూడా తింటుంటారు. ఈ చంచల స్వభావం వదిలించుకోవాలంటే ఒక ముఖ్యమైన ముద్ర ఉంది. ఈ సర్పతత్వమైన పరస్త్రీ వ్యామోహం తొలగించుకోవాలంటే గరుడ ముద్రని మీరు చేసి చూడాలి. ఆ ముద్ర వలన మీలో ఉన్న ఆ దోషం తొలగి ఒక మాట, ఒక భార్య, ఒకే బాటలో పయనిస్తారు. బ్రహ్మీ ముహూర్తంలో గెలాక్టిక్ సెంటర్ నుండి ఆ విష్ణు నాభి నుండి ఓం అనే శబ్ద తరంగాలు ఎటువంటి ఆయుధ పరికరాలు లేకుండా వెలువడుతుంటాయి. శంఖాన్ని విన్నా కూడా అందులో నుండి ఆ శబ్ద తరంగాలు వస్తుంటాయి. మన హృదయంలోని లబ్డబ్ శబ్దం కూడా వాటికదే జరుగుతుంటుంది. అందుకని ఆ చక్రానికి, ఇక్కడున్న హృదయ చక్రానికి అనాహత చక్రము అన్నారు. అనాహత చక్రం అంటేనే మోగించబడినది, దానికదే శబ్దములను సృష్టించేది. అదే ఓం అన్న శబ్ద తరంగాలు. బ్రహ్మీ ముహూర్తంలో మనం మన యొక్క హృదయ స్పందనతో పాటు శ్రవణేంద్రియములకు ఓంకారమనే ధ్వనులు స్వీకరిస్తే తప్పకుండా మనలోని దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ ఓంకారాన్ని మనం మననం చేసుకుంటూ శ్రవణేంద్రియాలలో అది ప్రతిధ్వనిస్తున్నట్లు భావించుకొని ఒక గరుడ ముద్రని, శ్రీకర ముద్రని మనం చేయాలి. ఆ గరుడ ముద్ర ఎలా ఉంది అని క్రిందటి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొక కొత్త ముద్ర, గరుడ ముద్రని ఇప్పుడు నేను చేసి చూపుతున్నాను. ఈ చూపుడు వేలుని వాయుతత్వమైన చూపుడు వేలిని, అగ్నితత్వమైన బొటన వేలుని రెండింటినీ ఇలా కలగలిపితే అగ్నికి వాయువు తోడైతే అతి శక్తివంతమైన జ్వాలలు రేగుతాయి. ఎటువంటి సర్పదోషాలనైనా దహించేస్తాయి. ఈ రెండు వేళ్ళే ఇలా చూశారంటే మెల్లమెల్లగా గరుడ ఆకారంలో ఈ రెండు వేళ్ళే దాని యొక్క ముక్కుగా, గరుడ ముక్కుగా భావించి ఇలా చేస్తే ఆ గరుడ ముద్ర ఎలా ఉందో చూడండి. ఈ గరుడ ముద్ర సర్పదోషాన్ని మనలో నుండి పెకలించేది. మన శ్రవణేంద్రియముల ద్వారా ప్రవేశిస్తున్న దుష్ట తరంగాల్ని వెలిక్కి తీసి బయటకు విసిరేయండి. చెడు మాటలని కూడా
చెడు సంకల్పాల్ని కూడా ఇలా శ్రవణేంద్రియముల నుండి వెలిక్కి తీసి దాన్ని ఇలా బంధించిన గరుడ ముద్రతో ఆవలికి విసిరేయండి. అతి శక్తివంతమైన ఆ శ్రీహరి యొక్క గరుడ ముద్ర ఇది. ఈ గరుడ ముద్ర వలన మీకు ఎటువంటి కాల సర్ప దోషములున్నను తొలగిపోవాలి. బలమైన ఈ గరుత్మంతుడు మీ ఇంట ప్రవేశించి మీ ఇంట్లోని అష్ట దిక్కులలో ధూళిలో మిళితమైపోయిన దోషాలు, దృష్టి దోషాలు, నరఘోష అటువంటి దోషాలనన్నింటినీ ఈ ముద్రతో అష్ట దిక్కులకు వెళ్ళి అక్కడున్న సర్పఛాయల్ని, దృష్టి దోషాల్ని ఇలా ఈ గరుడ ముద్రతో బంధించి ఆవలికి విసిరేస్తూ రండి. తప్పకుండా 8 రోజులు చేసిన వెంటనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. అదేవిధంగా సర్పఛాయ, దృష్టి దోషం, నల్ల రాళ్ళైన నరుడి చూపుకు బద్దలైపోతాయి. అటువంటి దృష్టి దోషాన్ని తొలగించే మరొక ముఖ్యమైన సర్ప ఆకారముతో, మీన ఆకారముతో, మకర తత్వముతో ఉన్నదే ఇక్కడున్న మత్స్య ఉర్లీ గణపతి. కేతువుకు అధిపతి గణపతి. అటువంటి గణపతి నల్లరాతిలో ప్రతిష్ఠ చేసుకొని ఈ జలములో, ఉప్పు నీటిలో ఆయనను ఉంచి ఆ వినాయకుడికి నువ్వుల నూనె రాసి గంధము కుంకుమ పెట్టి పూజించగలిగితే ఇంట్లో ఎటువంటి సర్పదోషాలున్నా తప్పనిసరిగా తొలగిపోతాయి. ఎటువంటి భయంకరమైన దృష్టి దోషాలున్నా పటాపంచలవుతాయి. ఆ దోషాలన్నింటినీ నువ్వుల నూనె ద్వారా స్వీకరించిన ఈ గణపతి ఆ కేతు దోషాన్ని ఈ ఉప్పు నీటిలో విలీనం చేసి తప్పనిసరిగా మీ దోషాల్ని ఇంటి నుండి తీసివేస్తాడు. గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. శ్రవణ అని ఈ శ్రవణేంద్రియము కాస్త నిశితంగా చూశారంటే అది గరుత్మంతుడు ఇలా మెడ వంచి వంపు తిరిగి దాని యొక్క శరీర ఆకృతి ఎలా ఉందో ఆ చెవి కూడా అలాగే ఉంటుంది. గరుడ తత్వముతో ఉంటుంది. అటువంటి గరుడ అని ముద్ర చండ ప్రచండ ముద్రగా నేనిప్పుడు చిత్రించి చూపించబోతున్నాను. శ్రవణేంద్రియము ఈ విధంగా మనకు కనిపించిన అందులో కనిపించక దాగి ఉన్నది మరొకటి ఉంది. అదే గరుడ ముద్ర. ఈ నాగమనే ముద్ర ఎక్కడో లేదు. కుండలిని ఆకారముతో ఈ విధంగా మన చెవిలోనే పాజిటివ్ నెగటివ్ అని తత్వముతో ఉంది. ఈ చెవిని మరి కాస్త నిశితంగా చూస్తే ఇక్కడ సర్పం ఉంది. ఆ సర్పాన్ని పట్టుకున్న ఈ కర్ణ బేరి అన్నది గండ బేరుండమై ఇలా తన వాడి అయిన ముక్కుతో సర్పాన్ని బంధించి ఉంది. అంటే చెడు అనే సర్పదోషము, చెడు వినకు అనే ముఖ్యమైన ఉపదేశము అందులోనే దాగి ఉంది. ఈ కర్ణబేరియే ఇక్కడున్న గరుడ ముద్రగా మారింది. ఈ గరుడ సాక్షాత్కారము, ఈ శ్రవణ నక్షత్ర గరుడ ముద్ర, ఈ సర్పదోష ముద్ర ఇవన్నీ ఆ శ్రీమన్ మహావిష్ణువు నాకు అనుగ్రహిస్తే ఈ ముద్రా రూపంలో ప్రపంచవ్యాప్తంగా అందచేయమని ఆజ్ఞ అయితే అది మీకు అందచేస్తున్నాను. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ తిరుమలేశుడి ముఖార విందము ఈ విధంగా జ్యోతి స్వరూపమై ఆ తిరునామము
దీపమై ఈ విధంగా కనిపిస్తే ఒళ్ళు పులకరించి ఆనందమయంతో పరవశంతో ఆ ముద్రని ఎప్పుడెప్పుడు మీకు అందచేద్దామా, ఆ ముద్ర దర్శనముతో మీలోని దోషములను తొలగిద్దామా అనే తపనతో ఈ మకర ముద్రను మీకు అందచేస్తూ అన్నింటా విజయాల్ని చేకూర్చమని మీ ఇంట్లోని ఏడుపుని 7 కొండలవాడు తొలగించి కష్ట నష్టములను తొలగించి అష్ట ఐశ్వర్య భోగ భాగ్యములను కలిగించాలని ఈ ముద్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం. वामनं चैव सर्वकार्येषु माधवम् षोडशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत् सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते सर्वपापविनिर्मुक्तो ఈ తిరునామ ముద్రయే దీపజ్యోతి అయి మీ ఇంట వెలగాలి, అజ్ఞానం తొలగాలి, సంపదలు కలగాలి, అష్టైశ్వర్య భోగభాగ్యములను ఈ మకర తోరణము, ఈ మకర కుండలము నిత్యం మీ ఇంట అష్టైశ్వర్య భోగభాగ్యములను అందచేయాలి. ఈ గరుడ ముద్ర మీలోని సర్పదోషములన్నింటినీ పెకలించి వేయాలి. కుండలిని అనే శక్తి మీ శ్రవణేంద్రియములకు రక్షగా నిలవాలి. ఈ గరుడ తత్వముతో తల్లిని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. అదేవిధంగా సర్ప దోషం కూడా తొలగాలి, రాహుకేతు దోషములు తొలగాలి. అన్నింటా విజయాన్ని సాధించి కళ్యాణ యోగం కలగాలి, పుత్ర సంతానం కలగాలి, వాణిజ్యంలో విజయం కలగాలి, ప్రమోషన్స్ రావాలి, అన్ని రకములైన సుఖశాంతులు ఈ శ్రీకార వజ్ర కిరీటధారి అయిన తిరుమలేశుడు దీపజ్యోతి తిరునామదారుడు ఈ మకర కుండలముతో, ఈ గరుడ శ్రవణేంద్రియముతో ఓంకారమనే ధ్వని తరంగాలను, అద్భుతమైన దేవనాదములను, సప్తస్వరములను నిత్యం ఆస్వాదిస్తూ లోనికి తీసుకుంటూ లోనున్న దురదృష్ట తరంగములను బయటకు పారద్రోలి ఈ గరుత్మంతుడు తన వాడి అయిన ముక్కుతో ఆ సర్పదోషములన్నింటినీ వెలిక్కి తీసి సప్త సముద్రములకు ఆవల పడేసి ఆ సప్తగిరీశుడి అనుగ్రహం కలిగేలా చెయ్యాలని కోరుకుంటున్నాను. वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఇప్పుడు నేను చిత్రించిన చండ ప్రచండ గరుడ ముద్ర వలన మీ కంటి నుండి, ఒంటి నుండి ఈ శరీరంలో దాగిన వెన్ను పాముపై వెన్నంటి వస్తున్న సర్పదోషాన్ని కూడా పెకలించి సప్త సముద్రముల కావల పడవేసే శక్తి ఒక్క గరుత్మంతుడికే ఉంది. తల్లి దాస్య విముక్తి కోసం దేవతలతో పోరాడి అమృతాన్ని స్వర్గం నుండి తీసుకొచ్చిన ఏకైక పురాణ పురుషుడు ఎవరయ్యా అంటే ఒక్క గరుత్మంతుడే. అందుకే శ్రీహరి తన వాహనంగా చేసుకున్నాడు. అటువంటి అద్భుతమైన ఆ గరుడ ముద్ర వలన మీ ఇంట దాగిన రాహు, కుజ, కేతు దోషములన్నీ నశించి శని ఛాయలన్నీ తొలగి మీరు అన్నింటా విజయాన్ని చేకూరాలని కోరుకుంటున్నాను. ఈనాటి యువతకు మార్గదర్శకుడు ఎవరయ్యా అంటే తల్లి దాస్య విముక్తి కోసం ఆ స్వర్గంలోని దేవతలనే పోరాడి వారిని జయించి అమృత కలశాన్ని దివి నుండి భూమికి తీసుకొచ్చిన ఏకైక పురాణ పురుషుడే గరుత్మంతుడు. ఇక్కడున్న ఈ అమృత కలశం ఎక్కడుంటే అక్కడ అదృష్ట తరంగాలు వెలువడి ఆ అమృత కలశం నుండి అతి శక్తివంతమైన తరంగాలు మనకు ఆరోగ్య భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందచేసేవి.
అటువంటి అమృత కలశం ఈ మకర ధ్వజం అతి ముఖ్యమైనది. ఈ మకర ధ్వజం వాస్తు దోషాలను తొలగించేది. నవగ్రహ కణుపులతో ఉన్న ఈ ధ్వజస్తంభం, స్వర్ణ ధ్వజస్తంభం, ఈ కూర్మపీఠము, ఈ పంచాయతన దేవతలు, ఈ మేఖల పతాకము శబ్ద తరంగాలను సున్నితంగా సృష్టిస్తూ ఓం 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 అని శబ్ద తరంగాలతో మన ఇంటి నుండి, మన ఒంటి నుండి, మన కంటి నుండి దుష్ట తరంగాలన్నింటినీ వెలిక్కి తీసి గరుడ ముద్రతో ఆ సర్ప దోషాల్ని ఆవులికి విసిరేసేదే ఈ వాస్తు స్వర్ణ ధ్వజస్తంభం. ఈ అమృత కలశాన్ని చూస్తూ 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకోగలిగితే ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. అందుకని నా ప్రయోగంలో శక్తివంతమైన ఒక ధ్వజస్తంభంగా, అదృష్ట చిహ్నంగా, మకర ధ్వజంగా మకర రాశి వారికే కాకుండా సర్వరాశులకు అతి ఉన్నతమైన స్వర్ణమయమైన శక్తివంతమైన ధ్వజస్తంభం ఇది. వాస్తు దోషాలనన్నింటినీ తొలగించి గ్రహ సంబంధమైన దోషములే కాకుండా ఆగ్రహ దోషాల్ని కూడా తొలగించి నిగ్రహాన్ని కలిగించి విజయబాటన నడిపించేదే ఈ స్వర్ణ ధ్వజస్తంభం. ఇటువంటి అదృష్ట చిహ్నాలు కల ముద్రలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మున్ముందు మీకు అందచేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो